హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా, వినాయక చవితి సందర్భంగా మేమైతే కొన్ని వినాయకులను చూడడానికి వెళ్ళామండి. అవన్నీ కూడా నేను ఒక వ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ మేము వెళ్ళిన వినాయక చవితి ఫెస్టివల్ రోజు చూసిన వినాయకుల్ని, అక్కడ జరిగిన కళ్యాణ మహోత్సవాలని, అంగరంగ వైభవంగా జరిగిన కొన్ని నిమజ్జనాలని కూడా ఈ వ్లాగ్లో షేర్ చేశాను. సో వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మా వినాయకుడితో స్టార్ట్ అయిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్న వినాయకుడు 30 అడుగుల మట్టి విగ్రహం అండి. సరస్వతి విద్యా మందిర్ వాళ్ళు పెట్టారనమాట. సో మట్టి విగ్రహాన్ని ఇక్కడే కట్టించారు. సో చాలా పెద్దగా హైట్ అండ్ వెయిట్లో చాలా బాగుంటుంది వినాయకుడు. అండ్ ఈయన నిమజ్జనం కూడా ఇక్కడే జరిగింది. సో వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను నిమజ్జనం వీడియోని కూడా యాడ్ చేశాను. సో చాలా అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు అండ్ క్రాకర్స్తో హైలైట్గా చేశారు. అండ్ నిమజ్జనం కూడా ఇక్కడ ఎలా జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये.
आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा. స్వామివారికి కాయ కర్పూరం సమర్పించుకొని స్వామివారి పాత్రలు కృపలు కావాల్సిందిగా కోరమైంది. भक्त जन का तू एक करता धरता, द्वेष मुक्त मन को तू जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे. तुझको फिर से जलवा दिखाना होगा, अगले बरसाना है आना होगा. डर भी उससे डरा है, इसकी रखवाली है,
సో బ్రహ్మజీ చెప్పినట్టు కొంచెం గ్యాప్ ఇవ్వనరా అన్నట్టే ఉంది ప్రొద్దుటూరు పీపుల్ పరిస్థితి. ఎందుకంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అంత లోపల దసరా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు చూస్తుంది మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కోసం రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గర డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ముస్తాబ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ అక్కడ కూడా డెకరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈసారి వినాయక చవితినే దసరా లెవెల్లో చేశారు. ఇంకా దసరా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఊళ్ళో దసరా ఎలా జరుగుతుందో ఒక చిన్న ట్రైలర్లో చూసేయండి. మరి విజయదశమి వచ్చినదంటే వీధులన్నీ వేడుకలవును.